500 కోట్లు అంటే దాదాపు 40,000 కోట్ల అధ్యక్ష. ఎందుకోసం తీసుకున్నామని కూడా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. దయవుంచి గత ప్రభుత్వం ఇవన్నీ చేసింది అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి మంత్రి గారు దీని మీద ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని మీ ద్వారా. ఓకే అనురాధ్ గారు కూర్చోండి. రాంభూపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు గారు సమాధానం చెప్పారు. అయితే ఇందులో ఇన్ని అప్పులు అసలు ఏమి తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నారు, తర్వాత ఈ దారి మళ్లించటానికి వాళ్ళు చేసిన ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్లో సంబంధిత అధికారులను కానీ గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద మాత్రం ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇందాక నాయుడు గారు అడిగినందు దీని మీద ఏమైనా విజిలెన్స్ కమిషన్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీరే స్వయంగా డే 1 నుంచి మీరు ఫీల్డ్ మీద తిరుగుతూ ఉన్నారు మంత్రి గారు. కాకినాడలో చెప్పక తప్పట్లేదు, ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వైసీపీ నాయకులు ఏ రకంగా షిప్పుల్లో దారి మళ్లించారో కూడా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేశారు. అంతకు ముందు కూడా మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా మా ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం జరిగింది. వాటన్నిటి మీద ఏదో ఒక కేసు వేసి లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇచ్చేది అనేది కాకుండా వాళ్ళందరినీ బయటికి లాగి ప్రజల ముందు కోర్టు ముందు దోషులుగా నిలబెట్టాలని చెప్పి మా మనవి చేస్తాం. రాంభూపాల్ రెడ్డి గారు పూర్తిగా మీ ప్రశ్న. ఒకటే తమ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఈ గ్రామాలు ఉండే చదువుతున్న డీలర్లకు ఈ సరుకులు వచ్చేటప్పుడు అనేక రకాలుగా తూకాలు చాలా తక్కువగా వస్తున్నాయి అధ్యక్ష. 50 కేజీల బియ్యానికి సంబంధించి 2 కేజీల నుంచి 5 కేజీల వరకు చాలా తక్కువ రావడం జరుగుతుంది. నేను మా గ్రామంలోనే 50 కేజీలు రావాల్సిన 45 కేజీలు ఒక బస్తా బియ్యానికి వస్తే మా గ్రామస్తులు కంప్లైంట్ చేస్తే నేను వెంటనే పులివెందులలో ఉండే సివిల్ సప్లైస్ గోడౌన్కు పోయి తూకం వేస్తే ప్రతి దాంట్లో 2 కేజీలు తక్కువ ఉన్నాయి. అంటే 48 కేజీలు 47.5 కేజీ ఇట్లా ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా వచ్చే కందిపప్పులో కూడా 20 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు తక్కువ ఉందని చెప్పేసి చెక్ చేసి దాన్ని ఎవరికి ప్రజలకు పంపిణీ చేయకుండా పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే 100,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ అంటే 1 కేజీ తీసేస్తే ఈ రాష్ట్రంలో ఇన్ని వేల టన్నులలో ఎంత డబ్బులు మిగులుతుందో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు వినియోగదారులకు సరైన తూకాలు ఇచ్చే విధంగా సరైన సరుకులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు రామారావు గారికి, తిరుమల నాయుడు గారికి, అనురాధ గారికి, రాంగోపాల్ రెడ్డి గారికి. పౌర సరఫరాల శాఖ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో అనేక మంది పేదవారికి ఎవరికి కూడా ఆహార కొరత లేకుండా ఉండాలనే ఒక మంచి లక్ష్యంతో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అయితే కొంతమంది స్వార్థపరులు దీన్ని దారి మళ్లించి కేవలం వాళ్ళ స్వలాభం కోసం కుట్రపూరితంగా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా చాలా అవకతవలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీని ఒక విధంగా చెప్పాలంటే ఒక మాఫియా లాగా ఏర్పాటు చేసుకుని దారి మళ్లించి కొన్ని కుటుంబాలకే పరిమితమయ్యే విధంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక వ్యవస్థని వీళ్ళు క్రియేట్ చేశారు అధ్యక్ష. సో అనేక సందర్భాల్లో క్షేత్రస్థాయిలో మా తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు చిన్న చిన్న దాడులు చేసినా కూడా కాకినాడ ఒక్క పర్యటనలోనే 52,000 లక్షల మెట్రిక్ టన్నులు, అందులో పీడిఎస్ రైస్ సరఫరా చేస్తున్న సుమారు 24,000 మెట్రిక్ టన్నులు మేము 2 రోజుల వ్యవధిలోనే అక్కడ సీజ్ చేసాం అధ్యక్ష. అంటే ఏ స్థాయిలో జరుగుతుందో ఇటువంటి ఈ దుర్మార్గమైన ఆలోచనలతోటి మాఫియా పేద ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని దారి మళ్లించి ఇతర దేశాలకు ఏ విధంగా తరలిస్తున్నారో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది మీ ద్వారా అధ్యక్ష. ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సుమారు 6-7 జిల్లాల నుంచి వీళ్ళు ఈ బియ్యాన్ని దారి మళ్లించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని చాలా అన్యాయంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు అధ్యక్ష. ఖచ్చితంగా మేము దీనిపైన సమగ్రంగా మేము విచారం జరుపుతున్నాం. ఎక్కడైతే సామాన్య ప్రజలకు అందించాల్సిన మా పీడిఎస్ రైస్ని మిల్లర్స్ కానివ్వండి, వర్తకులు కానివ్వండి, లేదా కొంతమంది కావాలని దీన్ని ఎక్స్పోర్టర్స్ రూపంలోనూ హోల్సేలర్స్ రూపంలోనూ కొత్తగా వీళ్ళు మార్కెట్లోకి వచ్చి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవాడికి ఇబ్బంది కలగకుండా నాణ్యమైన బియ్యం సరఫరా,
నిజాయితీగా మా కార్పొరేషన్ ద్వారా అందించడానికి ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎవరినిది ఇందులో వదిలిపెట్టాం నేను మీకు హామీ ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఇందులో పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో ఎవరైనా సరే వాళ్ళని మాత్రం